I'm Dr. Shobha, your dermatologist. Dear parents, మీ పిల్లలు అంటే ఎస్పెషల్లీ టీనేజ్లో ఉన్న పిల్లలు సోషల్ మీటింగ్స్ అవాయిడ్ చేస్తున్నారా? అంటే స్కూల్ పర్సిస్టెంట్గా అబ్సెంట్ అవుతున్నారా? సో మేబీ దే ఆర్ సఫరింగ్ విత్ ద ఎమోషనల్ స్కారింగ్. ఇట్స్ నాట్ జస్ట్ ద ఫిజికల్ యాక్నే స్కారింగ్, ఇట్స్ ద ఎమోషనల్ స్కారింగ్. సో ఈరోజు నేను ఏంటంటే యాక్నే స్కారింగ్ వల్ల జనరల్గా ఎంత మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుందని చెప్పబోతున్నాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషలీ టీనేజ్ పేరెంట్స్కి యాక్నే అనగానే కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, ఇది టీనేజ్ ప్రాబ్లం అని అనుకుంటారు. యాక్నే తగ్గిపోవచ్చండి, బట్ దానివల్ల వచ్చే స్కారింగ్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. బయటికి కనిపించే దానికంటే లోపల వాళ్ళు బాధపడే పెయిన్ అనేది ఇట్స్ మోర్ ఎమోషనల్ థింగ్. సో స్కారింగ్ అనేది పర్మనెంట్గా ఉండొచ్చు. ఇట్ ఈస్ వెరీ డిస్ఫిగరింగ్. అంటే యాక్నే తగ్గిపోతుంది కదా అని వెయిట్ చేస్తే దట్స్ లైక్ ఏ ప్రాపర్ సోషల్ స్టిగ్మా. ఎందుకు అంటే మనకి యాక్నే స్కార్ వచ్చే స్టేజ్కి లోపల జరిగే పెథలాజికల్ చేంజెస్ అంటే సైంటిఫిక్గా చూసుకుంటే చాలా వరకు డ్యామేజ్ అనేది ఇన్నర్ స్కిన్లో జరిగిపోతుంది. సో వెన్ యూ సీ ఎనీ యాక్నే స్కార్స్ నెవర్ హెసిటేట్ టు కన్సల్ట్ ద డర్మటాలజిస్ట్. ఎందుకు అనంటే యాక్నే స్కార్ వల్ల కొంతమంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎమోషనల్ యాంగ్జైటీ కానీ అంటే అవాయిడింగ్ ద న్యూ పీపుల్, అండ్ కొంతమంది ఏంటంటే ఈ స్కార్స్ కవర్ చేయడానికి ఓవర్ మేకప్స్, హెవీ మేకప్స్ టు లుక్ నార్మల్. సో ఇవన్నీ పోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద యాక్నే. So whenever you see acne, consult the dermatologist as early as possible, because the pain what they are going through you may not know. Thank you.